శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణం చేసుకున్న మాఘశుద్ధ పాడ్యమి రోజు 30 జనవరి నేడు. వాసవి మాత ఆత్మార్పణం చేసుకున్న రోజు గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో 103 అగ్నికుండాలను ఏర్పాటు చేశారు. నగరమంతా ఆ రోజున ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం ఆ అబల చేసిన త్యాగం నేటికి భావోద్వేగానికి గురి చేస్తుంది. ఆత్మార్పణకు ముందు వాసవి మాత చేసిన ప్రసంగాన్ని గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. 102 గోత్రీకుల ఉద్దేశించి నాతో పాటు అగ్నికీలలకు ఆత్మాహుతి కావడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారందరూ సంసిద్ధతను వ్యక్తం చేశారు. అప్పుడు ఆమె చిరునవ్వు చిందిస్తూ చూసేవారిని సంభ్రమాశ్చర్యాలను గురిచేస్తూ నిజరూపాన్ని ప్రకటించింది. ఆదిపరాశక్తిని ఆర్య మహాదేవిగా కన్యకాంబను దర్శించి అందరూ ధన్యులయ్యారు. ధర్మాన్ని కాపాడేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని లోకానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని ఆమె చెప్పింది. గత జన్మలో దేవీ ఆరాధన విశేషంగా చేసి నా సమాధి అనే వైశ్యశ్రేష్ఠుడే నేటి జన్మలో కుసుమశ్రేష్ఠిగా జన్మించాడని చెప్పింది. తపో ఫలితంగా తనతో పాటు 102 గోత్రాల వారికి మోక్షాన్ని ఇవ్వాలని ఆయన కోరుకున్నందువల్ల ఈ జన్మ వచ్చిందని తెలియజేసింది. దేశభక్తి, సమాజ సేవ, నిజాయితీ ఇలా ప్రాధాన్యాన్ని ప్రబోధించింది. అనంతరం వాసవిగా మారి అగ్నికుండంలో దూకి ఆత్మార్పణం కావించుకుంది. ఆమె ఆత్మార్పణకు కారణం ఏమిటంటే చాళుక్యరాజు అయిన విష్ణువర్ధనుడు ఆమెను కోరుకున్నాడు. ఆమె తనను తాను శివునికి అంకితం చేసుకున్నానని, మానవులను వరించనని చెప్పింది. కానీ విష్ణువర్ధనుడు బలగర్వంతో పెనుగొండపై దాడికి పూనుకున్నాడు. కానీ కన్యక ఆత్మార్పణ చేసుకున్నదనే వార్త విన్న మరుక్షణమే రక్తం కక్కుని మరణించాడు. వాసవి ఆత్మత్యాగం, విష్ణువర్ధనుని మరణం రాజ్యమంతా మారుమోగింది. వాసవి కన్యకాంబ వారి మహిమ దశ దిశలా వ్యాప్తి చెందింది. తండ్రి గతించిన విషయం తెలుసుకున్న విష్ణువర్ధనుడి కుమారుడు రాజరాజ నరేంద్రుడు పెనుగొండ పట్టణం పొలిమేరలకు చేరుకున్నాడు. కన్యక సోదరుడైన విరూపాక్షుడు అతన్ని ఓదార్చాడు. గతం నేర్పిన పాఠాల నుంచి కొత్త భవిష్యత్తు నిర్మించుకుందాం అని చెప్పాడు. రాజరాజ నరేంద్రుడు అంగీకరించి పెనుగొండలో నగరేశ్వర స్వామి దేవస్థానంలోనే వాసవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. నాటి నుంచి వైశ్యుల కులదేవతగా వాసవి కన్యకా పరమేశ్వరి సర్వత్రా పూజలు అందుకుంటోంది. వైశాఖ శుద్ధ దశమి నాడు కన్యకాంబ జయంతి, మాఘశుద్ధ విధి నాడు కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆదాయంలో కొంత భాగం కన్యకా పరమేశ్వరి పేరు మీదుగా వెచ్చించడం ఆర్యవైశ్యుల ఆచారం. వాసవాంబను పూజించే వారినే శ్రేష్ఠులు అంటారు. ఈ పదమే వ్యవహారంలో సెట్టి అయింది. ఆర్యవైశ్య అనే వ్యవహారం కూడా ఎక్కువగా కనపడుతోంది. ఆర్య అంటే గొప్ప వంశస్థుడు, గౌరవింపదగిన వాడు అని అర్థం. ఆర్య మహాదేవి అంశగా కన్యక చరిత్రం సుపరిచితమే. శ్రీ వాసవి అమ్మవారిని కులగోత్రాలకు అతీతంగా పూజించవచ్చు. ఈ విధంగా కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్యుల యొక్క ఆరాధ్య దేవతే కాకుండా అందరి చేత పూజలు అందుకుంటున్నటువంటి మహాశక్తిగా కొలవబడుతూ ఉంది. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్.